హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ టిప్స్ ఛానల్. ఈరోజు మనం డాక్టర్ మోర్పెన్ బ్రాండింగ్కి సంబంధించిన బీపీ మిషన్ ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మనకి పోర్టబుల్గా హోమ్లో మనకి యూస్ చేసుకోవడానికి ఉపయోగపడే గ్యాడ్జెట్ మనకి ఇది. అండ్ బాక్స్ మీద చూడొచ్చు మీరు, దీని మీద మనకి డాక్టర్ మోర్పెన్ BP1 ఫుల్లీ ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ అని చెప్పి రాస్తుంది. రీడింగ్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా వస్తుంది, అంటే మనం మాన్యువల్గా దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి WHO బ్లడ్ ప్రెషర్ ఇండికేషన్ అని చెప్పుంది మనకి. అండ్ అలానే కంఫర్ట్ ఇన్ఫ్లేషన్ టెక్నాలజీ యావరేజ్ 3 రీడింగ్స్. ఇది అంటే మనకి ఇప్పుడు దీంతో మనం చెక్ చేసుకునే టైంలో యావరేజ్ ఇది 3 రీడింగ్స్ కంటిన్యూస్లీ తీసుకొని మనకి వాటి నుంచి యావరేజ్ రీడింగ్ అనేది మనకి ఇస్తుంది. అండ్ అలానే ఇందులో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్. అంటే మనకి ఇది కనెక్ట్ చేసుకుని యూజ్ చేసే టైంలో మనకి నార్మల్గా ఉండే హార్ట్ బీట్ కంటే కూడా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది మనకి. ఎందుకంటే ఇందులో మనకి బ్లడ్ ప్రెషర్తో పాటు అలానే మనకి పల్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ మెమరీ స్టోరేజ్ వచ్చేసరికి 60 రీడింగ్స్ ఇచ్చారు. అంటే ఇది మనకి మెమరీలో 60 రీడింగ్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. అండ్ బాక్స్ మీద చూసుకున్నట్లయితే మన ప్రైస్ 1890 అని చెప్పుంది, కానీ ఇది మనకి ఆన్లైన్లో 1500 లోపే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ బ్రాండింగ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి డాక్టర్ మోర్పెన్ అనేది ట్రస్టెడ్ బ్రాండ్, పైగా బడ్జెట్ కేటగిరీలో అవైలబుల్గా ఉంటుంది. మిగతా బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అవి మనకి కొంచెం హై ప్రైస్లో ఉంటాయి. మనకు నార్మల్గా ఇంట్లో జస్ట్ చెక్ చేసుకోవడానికి ఈ రేంజ్లో ఈ నార్మల్ ప్రైస్లో మనకి సరిపోతుందని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ అలానే ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం కంటెంట్స్ ఏమొచ్చినాయి, ఏంటి, ఎలా ఉంది ఏంటని. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ AAA బ్యాటరీస్ 4 బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి బ్యాటరీస్తో రన్ అవుద్ది. ఈ బ్యాటరీస్ చార్జబుల్ బ్యాటరీస్ అయితే కావు, ఇవి మనకి యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ టైపు. ఇవి అయిన తర్వాత వేరే యూజ్ చేసుకొని వేరేవి మళ్ళీ వాడుకోవాలి. అండ్ అలానే ఇందులో మనకి ఇంకేం ప్రొవైడ్ చేయలేదు. బాక్స్లోను ఫోమ్ టైప్ ఒకటి సేఫ్టీగా అందులో ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే ఒకసారి మనకి ఇది మానిటర్ చూస్తే, మానిటర్ మిషన్ సింపుల్గా చాలా లైట్ వెయిట్గా ఉంది మనకి. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ డాక్టర్ మోర్పెన్ అని చెప్పి బ్రాండింగ్తో ఉంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఇది బ్లడ్ ప్రెషర్, నెక్స్ట్ అలానే ఈ ప్లేస్లో మనకి పల్స్ అనేది చూపిస్తుంది. బ్యాటరీ స్లాట్ ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ అలానే ఒకసారి ఇంకా ఇందులో ఏమొచ్చిందంటే మాన్యువల్, యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పి. చూద్దాం ఒకసారి ఇది మనకి. అండ్ అలానే మనకి హ్యాండ్ కఫ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది ఇందులో ఏంటంటే మనకి ఈ హ్యాండ్ కఫ్స్లోను 3 టైప్స్ ఉంటాయి. అంటే మనకి చిల్డ్రన్కి ఒకటి, నార్మల్గా యూజ్ చేసే అడల్ట్కి ఒకటి, అండ్ అలానే కొద్దిగా మనకి ఓవర్ వెయిట్ ఉండి ఆ సైజు మనకి కావాలనుకునే వాళ్ళకి అయితే మనకి 3 సైజెస్లో ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్ సైడ్. మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసేది మీడియం ఇస్తారు, 22 to 32 సెంటీమీటర్స్ అడల్ట్ కఫ్ ఇది మనకి. అంటే నార్మల్ ఒక పర్సన్ హ్యాండ్కి ఇది మనకి ఫిట్ అయ్యేటట్టు ఇస్తారు. ఇది ఒకటి ప్లస్. ఎందుకంటే వేరే ఇతర బ్రాండ్స్లో చూసుకున్నట్లయితే మనకి వాళ్ళు స్మాల్ ఇవ్వచ్చు, లార్జ్. అంటే నేను చెక్ చేసింది పర్సనల్గా చూశాను నేను. కొన్ని బ్రాండింగ్స్లో అయితే ఇవి మనకి అంటే ఏ టైపు లార్జ్ కావాలి ఇలాగ సెట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి మోడల్ని బట్టి. కానీ కొన్నిట్లో ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి, అడిషనల్గా మళ్ళీ మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకసారి ఈ బ్యాటరీస్ అవి ఇందులో వేసి చూపిస్తాను మీకు. మనకి 4 బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు, 4 కూడా AAA బ్యాటరీస్ మనకి. ఇవి ఇందులో వేసి చూద్దాం. మనకి ఇది డివైస్ మాత్రం చాలా లైట్ వెయిట్గా బాగుంది ఇది యూస్ చేసుకోవడానికి. అంటే మనం జస్ట్ హోమ్ పర్పస్లో మనకి అంటే నార్మల్గా హై బీపీ కానీ లో బీపీ కానీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎంతలో ఉండాలి ఏంటని చెప్పి వాళ్ళు ఇంట్లో చెక్ చేసుకోవడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రతిసారి బయటకు వెళ్ళి టెస్ట్ చేయించుకునే దానికంటే కూడా ఇలా మనకి కన్వీనియంట్గా కావాల్సినప్పుడు చెక్ చేసుకోవడానికి హోమ్ పర్పస్ మాత్రమే ఇది మనకి. అండ్ బ్యాటరీ వేయగానే ఇక్కడ మనకి టైం అండ్ డేట్ దగ్గర చూపిస్తుంది. అండ్ స్టార్ట్ అండ్ స్టాప్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆన్ అయింది. ఇది మనకు వైబ్రేట్ అవుతుంది, సౌండ్ వినొచ్చు మీరు, వైబ్రేట్ అవుతుంది. అంటే మనకి ఇది కఫ్ పెట్టిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటే మనకి రీడింగ్ చూపిస్తుంది. అండ్ ఇది మనకి ఎలా ఏంటని చెప్పి చెప్తాను. స్టాప్ చేస్తాను దీన్ని నేను మీకు, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు,
కనెక్టింగ్ది నీడిల్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇది మనకి జస్ట్ ఇది మనకి బయటికి తీయడానికి ఉండదు. ఇది మనం హ్యాండ్ అనేది ఇందులో మనకి ప్రెస్ చేసి ఇందులో పెట్టిన తర్వాత మనం దీన్ని కనెక్ట్ చేసి టైట్ చేసిన తర్వాత మనకి ఇందులో రీడింగ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను, ఆన్ చేసి ఎలా ఉంది ఏంటని చెప్పి. అండ్ అలానే ఒకసారి మాన్యువల్లో చూస్తే మనకి ఇక్కడ ప్లేసింగ్ కూడా ఇస్తారు. మనకి హ్యాండ్కి అంటే మన ఎల్బోకి జస్ట్ కొద్దిగా పైకి ఇక్కడ గ్యాప్ చూడొచ్చు. 2 to 3 సెంటీమీటర్స్ తర్వాత మనకి గ్యాప్ ఇచ్చి పైకి కఫ్ని ప్లేస్ చేయడానికి ఇక్కడ చూపించారు. చేసిన తర్వాత మనకి హ్యాండ్ అనేది నార్మల్గా ప్లెయిన్గా పెట్టించాలి మనం, అంటే ఎటువంటి సైడ్కి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టకుండా ప్లెయిన్గా ఉండేటట్టు మనకి ఇక్కడ చూపించారు. ఒకసారి అలా నేను కనెక్ట్ చేసుకొని మీకు ఒకసారి చూపిస్తాను. ఇది కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు మనకి, ప్లేస్ చేశాను ఇది ఇందులో. అండ్ నేను ఇప్పుడు నా హ్యాండ్ కనెక్ట్ చేశాను, ఇది కనెక్ట్ చేసి ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. హ్యాండ్ని నేను ఇలా ఒక ప్యారలల్గా టేబుల్కి పెట్టాను, ఆన్ చేశాను, వైబ్రేట్ అవుతుంది ఇది మనకి. మనకి మాన్యువల్గా యూజ్ చేసే మిషన్స్ ఎలా ఉంటాయో ప్రెషర్ తోటి సేమ్ ఇది కూడా అలాగే యూజ్ అవుతుంది, మనకి తెలుస్తుంది. మనకి హ్యాండ్ దగ్గర టైట్ అయ్యి కనిపించడం ఇదంతాను. రన్ అవుతుంది మనకి. ఇది మనకి ఛార్జింగ్ టైప్ ఏం రావట్లేదు మనకి, అంటే రీఛార్జబుల్ బ్యాటరీ టైప్ అలాంటి ఇది ఏం కాదు. జస్ట్ నార్మల్గా బ్యాటరీస్ వేసి యూస్ చేసుకున్న తర్వాత అయిపోతే కనుక మనం యూస్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ చూడొచ్చు మీరు 131/90 అని చెప్పి చూపిస్తుంది మనకి. అండ్ అలానే ఇక్కడ మనకి 101 అని చెప్పి పల్స్ చూపిస్తుంది నాకు ఇది. ఒకసారి నేను నా దగ్గర ఆక్సిమీటర్ ఉంది, దీంతో ఒకసారి నేను పల్స్ చెక్ చేసుకొని చూస్తాను. ప్రస్తుతం అంటే ఇక్కడ 101 చూపించింది కదా, చూద్దాం ఒకసారి. ఆన్ చేశాను, అండ్ అలానే ఇందులో పల్స్ రన్ అవుతుంది, SpO2 అండ్ అలానే పల్స్. ఇది 94, 96 ఈ రేంజ్లో చూపిస్తుంది. ఇక్కడ మనకి 101 వరకు చూపించింది, పెరుగుతుంది 98, 99 అంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఇది మనకి యాక్యురేట్గానే వచ్చేస్తుంది మనకి, అంటే మనకి చూడొచ్చు మీరు 101 చూపిస్తుంది. అండ్ అలానే ఒకసారి దీన్ని ఒకసారి రెండోసారి టెస్ట్ చేస్తాను, ఫైనల్గా మనకి రీడింగ్ అనేది ఎంత వచ్చింది ఏంటని. మనకి కన్వీనియంట్గా చాలా బాగుంది ఇది మనకి, అంటే ఎక్స్ట్రా ఎటువంటి ఎక్విప్మెంట్ వేరే ఏమీ లేకుండా దీని ఒక్కదానితో చెక్ చేసుకోవడానికి బాగుంది. లోపల ఇదంతా కూడా సిస్టమ్ అంతా ఇది మనకి యావరేజ్ ఆఫ్ 3 రీడింగ్స్ ఇవ్వడం వల్ల మనకి ఆ యాక్యురసీ అనేది బాగుంటుంది, అంటే మరి ఎక్కువ వేరియేషన్ అనేది రాదు మనకి బయట రిజల్ట్తో పోలిస్తే ఈ రిజల్ట్. చూడొచ్చు ఇప్పుడు మనకి 131/89 సేమ్ ఇందాక కూడా ఇలానే చూపించింది. ఇది 101, ఇప్పుడు 99. అండ్ అలానే ఇక్కడ బటన్స్ చూస్తే ఇది మనకి ప్రీవియస్ రీడింగ్స్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. 89, 99, 90, 101. ఇది మాత్రం 131 కాన్స్టెంట్గా వచ్చింది. రీడింగ్ 1 అని చెప్పి ఇక్కడ ఇది ఉంది. అలానే రీడింగ్ 2, మెజరింగ్ రీడింగ్స్ మెమరీ 1, మెమరీ 2 బాగుంది మనకి చూపించుకోవడానికి. అండ్ అలానే ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు WHO బ్లడ్ ప్రెషర్ ఇండికేషన్ అని చెప్పి, మనకి అంటే నార్మల్ నుంచి హై వరకు. వేరే బ్రాండింగ్స్లో చూస్తే మనకి నేను పర్సనల్గా చెక్ చేశాను కాబట్టి ఇవన్నీ ఉన్నవి నేను కలిపి తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మనకి బడ్జెట్ కేటగిరీలో నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. అలానే మనం ఇది కనెక్ట్ చేసుకోవడం హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి కనెక్ట్ చేసుకోవాలి, అంటే మనకి బీపీ చెక్ చేసేది కూడా లెఫ్ట్ హ్యాండ్కే చెక్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అన్బాక్సింగ్ చేసిన బడ్జెట్ కేటగిరీ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇలానే మరిన్ని ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే కామెంట్లో మీరు అవైలబుల్గా వేరే ఏమైనా గ్యాడ్జెట్స్ కానీ బడ్జెట్ కేటగిరీలో ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ అయినా చెప్తే కనుక నేను అవి కూడా అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఇలాంటి మోర్ గ్యాడ్జెట్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.